హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గల్లీ వైటీ వ్లాగ్స్. ఈరోజైతే మేము ఒక హర్రర్ వీడియో తీసాం. దాన్ని చూడండి, లాస్ట్లో సస్పెన్స్ కూడా ఉంటుంది. కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ కొంచెం గ్రోత్ చేయండి ప్లీజ్. ఓకే, మేమైతే శ్మశానం దగ్గరికి వెళ్తున్నాం. అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా అంటే, ఒకవేళ శ్మశానంలో దెయ్యాలు ఉంటాయా లేవా అని చెప్పి చూద్దామని వెళ్తున్నాం. టెస్టింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే దేవుడి దండం పెట్టుకుని వెళ్తున్నాం. చూడండి, దెయ్యం ఉంటే ఓకే చూపిస్తాం, లేకపోతే లేదు ట్రైన్ చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, వెళ్తున్నాం చూడండి. టైం 1:30 అయింది, 12:30 అయింది బ్రో. 12:30 అయిందా? అమ్మా, మంచు పడుతుంది ఫుల్గా. అవును బ్రో. చూడు బ్రో, ఫుల్ మంచు. బ్రో ఎప్పుడైనా కనిపించింది దెయ్యం మీకు? నాకైతే ఎప్పుడూ కనపడలేదు బ్రో. కాకపోతే అందరూ అంటున్నారు కదా, చూద్దామని టెస్టింగ్ అంతా. చూద్దాం, పోయేదేముంది. అంటే ఇటు వెళ్ళిన వాళ్ళందరికీ గాలి లేకపోతే ఇంట్లోకి అలా వచ్చేయడం, జ్వరాలు ఇవన్నీ అవుతున్నాయి కదా బ్రో. అవును, ఈ ఉంటాయి ఇక మిరపకాయలు దొక్కటం, అవును బ్రో, ఈ నిమ్మకాయలు దొక్కటం దాటం, ఇవన్నీ. నిమ్మకాయలు దాడితేనంట ఇంట్లో దెయ్యం వచ్చిందంట, పిల్లలు పడుతున్నారంట. మరి అవన్నీ పెద్దోళ్ళు ఆ మాటలు సరదాగానే ఇప్పుడు పెద్దోళ్ళు గట్రా అయిపోయింది బ్రో. జరిగింది అంటున్నారు బ్రో. అందరూ అదే అంటున్నారు, జరిగింది అంటున్నారు. అందరూ అలాగే అంటారు బ్రో. అదే బ్రో, దానికోసం టెస్టింగ్ ఇప్పుడు ఇది. నిమ్మకాయలు దాటం ఏంటో, ఈ మిరపకాయలు దాటం ఏంటో, అసలు ఏం జరుగుతుందో, దెయ్యం నిజం ఉందా లేదా, ఉంటే ఒకవేళ మనకైనా పట్టారుగా. అవునుగా బ్రో, మనలో ముగ్గురు ఉన్నాం, మనలో ఎవరు పట్టిద్దిగా. చూద్దాం, ఏం కాదు బ్రో, ధైర్యంగా వెళ్దాం. ఈ కాలంలో దెయ్యాలు ఎక్కడ ఉంటాయి బ్రో? అయినా శ్మశానంలో ఉంటాయి బ్రో దెయ్యాలు. శ్మశానంలో ఉంటాయి అనుకుంటా బ్రో. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకసారి ఎట్లాగే వెళ్తే వాళ్ళ ఇంట్లో అలాగే సౌండ్లో వచ్చేస్తున్నాం, అలా 2 days జ్వరాలు. ఇదిగో బ్రో, బ్రో చూడు ఒకసారి. ఏంది బ్రో? అదిగో ఇక్కడ ఏంది బ్రో? సమాధి బ్రో అది. పొద్దున్నే అయినట్టు అనిపించింది బ్రో. ఈరోజు వాళ్ళు ఏదో సంవత్సరం అవ్వచ్చు, లేకపోతే రోజు జరిగి ఉండొచ్చు. ఓకే బ్రో, గట్టిగా రీచ్ చేస్తాను అనిపిస్తుంది. సరే, ఏం కాద్దా, పోయేదేమో బ్రో. మనం కొంచెం ఆయన చూసుకుంటా ఉండి మంచిగా. ఇదిగో శ్మశానాలు చూడు. ఇదిగో బ్రో, స్లో స్లో స్లో. ఇదిగో సమాధులు, ఇవన్నీ సమాధులే బ్రో. చూడు బ్రో, చూసుకోండి ఫ్రెండ్స్, మీకోసం కష్టపడి తెస్తున్నాం. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కష్టపడుతున్నాం, రిస్క్ చేస్తున్నాం. రిస్క్ కూడా గట్టి చేస్తున్నాం మేము ఏదో రకంగా. ఏదో కట్టారు బ్రో వాళ్ళే. చూడండి, కొత్త సంవత్సరంగా అన్ని దండలు వేసినట్టున్నారు బ్రో. కొత్త సంవత్సరం కాదు బ్రో, అక్కడ కూడా అలాగే ఉంది బ్రో. అన్నీ మూడు ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సరే బ్రో, అసలు స్పెషల్ వాటికి వెళ్తున్నాము అంద చూడు. ఏంటి మనల్ని కొంచెం రెడీగా ఉండమను, ఏమైనా అయితే ఫోన్ చేస్తాకి. ఓకే ఓకే మంజు, జాగ్రత్తగా ఉండు. సార్ ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈయన మన దగ్గరే ఉంటాడు, అయితే ఆయన కూడా తీసుకొద్దాం. బ్రో ఏంటి అసలు ఏం మాట్లాడలేదు? ఆయన మాట్లాడటం కొంచెం, ఆయన కొంచెం తిక్క దెయ్యం బట్టి భయం, మాకు ఇదో భయం. ఆయన తీసుకెళ్తున్నాం మనం అనవసరంగా, ఇదో భయం. ఇదో బ్రో, బ్రో
వాట్ ద హెల్ బ్రో. అన్ని శ్మశానాలు ఇగో, అన్ని సమాధులే చూసుకో. ఇటు వచ్చేస్తే ఇంకా నీట్గా కాపాడితే. బ్రో అంబులెన్స్ సౌండ్ కూడా వస్తుంది బ్రో. అంబులెన్స్ కూడా వస్తుంది, మన కోసం వస్తుంది అని ఉపదేశం బ్రో. ఏం జరుగుతుంది బ్రో? భయం వేస్తుంది కానీ, కాకపోతే భయం వేస్తుంది కానీ కొంచెం టెన్షన్గా ఉంది. కానీ చూద్దాం, టెస్ట్ చేద్దాం అదేం జరిగిద్దని. చూడాలిగా బ్రో, తప్పదు, రిస్క్ చేద్దాం. చూసా బ్రో, ఎన్ని శ్మశానాలే. ఒకసారి దగ్గరికి వెళ్ళినా అయితే ఒకసారి చూద్దామా బ్రో? బ్రో రిస్క్ చేద్దాం బ్రో, ఏమైంది బ్రో? ఏం తొక్కరాని తొక్కుతారు బ్రో మీరు. ఏం కాదు బ్రో, తొక్కనే పోతే పోయింది. చేయాలి కస్టమర్, మనం ఎంత కష్టపడుతున్నాం అంటే కనీసం ఉండాలిగా. బ్రో మెయిన్ పార్ట్కి వెళ్ళిపోతుందా బ్రో? ఇంకెందుకు ఎంత లైట్? ఓకే, మనం ఇది కూడా సమాధే బ్రో. బ్రో ఇది కూడా సమాధి తెలుసా? తెలుసు బ్రో, పైన ఏదో చెట్టు కట్టారు. తులసి చెట్టు. తులసి చెట్టు. తులసి చెట్టు ఎండిపోయింది బ్రో. తులసి ఎండిపోతుందండి మరి. సరే ఏంటి గేట్లు వేసి ఉన్నాయి అట్లాగా? అంటే గేట్లు వేసినాయి అంటే లోపల ఎదరికి చెరువు ఉంది బ్రో. లోపల ఎదరికి చెరువు ఉంటుంది కదా, గట్టుగా పడుతుంది కదా, చెరువు ఉన్నట్టుంది. అవును.